ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన 90s మూవీ, టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369. ఇండియన్ హిస్టరీలోనే ఆదిత్య 369 అనే సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ. హాలీవుడ్ సినిమాల తలదని ఇలా సింగీతం శ్రీనివాసరావు దాన్ని రూపొందించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. 1991లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆ సినిమాను దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. ఇప్పటి ఆడియన్స్ కోసం, ఇప్పటి చిన్నారుల కోసం. మనం ప్రసాద్ సైమాక్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మనం ఆదిత్య 369కి సంబంధించినటువంటి సెటప్ అంతా ఇక్కడ ఉంది. టైం ట్రావెల్కి సంబంధించి బహుశా ఇండియన్ హిస్టరీలోనే ఆదిత్య 369 ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. టైం ట్రావెల్ మూవీ కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఫస్ట్ మూవీ అండ్ ది బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. 1991లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. ప్రసాద్ సైమాక్స్ దగ్గర మనకు టైం ట్రావెల్ మిషన్ సెటప్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ టైం ట్రావెల్ మిషన్ సెటప్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఆడియన్స్ కోసం, అలాగే పబ్లిక్ కోసం టైం ట్రావెల్ మిషన్ ఏర్పాటు చేశారు. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్. సో సినిమాలో చూపించిన విధంగానే టైం ట్రావెల్ మిషన్ యాస్టీజ్గా సెటప్ డిజైన్ చేశారు. ఆదిత్య 369 సినిమాలో మనం చూస్తాం టైం ట్రావెల్ మిషన్లో చిక్కుకుపోయిన హీరో హీరోయిన్ బాలకృష్ణ, మోహిని హీరోయిన్ టైం ట్రావెల్ మిషన్లో చిక్కుకొని 500 ఏళ్ళ వెనక్కి వెళ్తారు శ్రీకృష్ణదేవరాయల కాలానికి. మళ్ళీ అక్కడి నుంచి మిషన్ చెడిపోయిన తర్వాత 2400 సంవత్సరానికి వెళ్తారు. ఒక రోబోటిక్ యుగానికి వెళ్తారు. అక్కడి నుంచి సేమ్ అదే మిషన్ను యాస్టీజ్గా డిజైన్ చేసి ప్రసాద్ సైమాక్స్ దగ్గర ఉంచారు. మనం లోపల చూస్తున్నాం మిషన్ మొత్తాన్ని, టైం ట్రావెల్ మిషన్ డిజైన్ని. ఆదిత్య 369 టైం ట్రావెల్ మిషన్ లోపల ఉన్నాం మనం. ఇక్కడ చూస్తున్నాం ఇక సేమ్ యాస్టీజ్గా సినిమాలో ఏవైతే చూపించారో అదే మిషన్తో ఇప్పుడు ఈ మిషన్ ఇక్కడికి వచ్చే ఆడియన్స్ కానీ, ప్రసాద్ సైమాక్స్కి వచ్చే వాళ్ళకి కానీ, వాళ్ళ కోసం ఇక్కడ అట్రాక్ట్ చేసే విధంగా ఈ మిషన్ ఇక్కడ డిజైన్ చేసి ఉంచారు. ఇది లోపల తిరుగుతుందట ఈ మిషన్. ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు అడిగి తెలుసుకుందాం ఒకసారి. టైం ట్రావెల్ మిషన్ ఆన్ చేశారు. ఇది నిజంగా రియలిస్టిక్గా ఉంది మిషన్. సినిమాలో చూపించినట్టుగానే ఈ టైం ట్రావెల్ మిషన్ ఆన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ టైం ట్రావెల్ మిషన్ తిరుగుతుండే మనం చూస్తున్నాం. సేమ్ యాస్టీజ్గా సినిమాలో చూపించిన విధంగానే. ఇది టైం మెషిన్. మంచి అనుభూతి. ఆదిత్య 369 సినిమాలో చూపించిన విధంగా టైం ట్రావెల్ మిషన్ ఎలాగైతే సినిమాలో ఉంటుందో అదే విధంగా డిజైన్ చేసి అదే విధంగా తిరుగుతుంది. కానీ మనం ఏ కాలానికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. ఫ్రెండ్స్, టైం ట్రావెల్ మిషన్ లోపల ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు బయట నుంచి చూద్దాం ఒకసారి. ఇది స్టార్ట్ చేస్తున్నారు, తిరుగుతుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సేమ్ సినిమాలో చూపించినట్టుగానే స్లోగా స్టార్ట్ అవుతుంది. సూపర్ కాన్సెప్ట్ అసలు. ఆదిత్య 369 ప్రీ రిలీజ్ సందర్భంగా ప్రసాద్ సైమాక్స్ దగ్గర ఈ టైం ట్రావెల్ మిషన్ సెటప్ని ఏర్పాటు చేసి యాస్టీజ్గా సినిమాలో చూపించిన విధంగానే డిజైన్తో మూవబుల్ మిషన్. సినిమా చూసేందుకు వచ్చిన వారంతా ఈ టైం ట్రావెల్ మిషన్ చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మనకి ఈ సినిమా గురించి అయితే పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే చెప్పండి, టీవీలో చూస్తుంటారు కదా సినిమా? అవునండి, టీవీలో చూసాను, ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. కానీ ఇలాంటి సైంటిఫిక్ మూవీ థియేటర్లో అది ప్రసాద్ ఐమాక్స్ పెద్ద లార్జ్ స్క్రీన్లో చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ చూడటం కోసమే మనం సమయం కేటాయించుకున్నాం. వెరీ హ్యాపీ టు సీ రిలీజ్ ఆదిత్య 369. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది టైం ట్రావెల్ మిషన్ ఇవంతా సెటప్? ఇది చాలా బాగుందండి. ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగా పెట్టారు. ఇది చూడటానికి కూడా బాగుంది.
ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. 90s ఆ మూవీ ఒక అంటే సైన్స్ ఫిక్షన్ మూవీ, అంటే హాలీవుడ్ మూవీస్ తెలంగాణ సైన్స్ ఫిక్షన్ మూవీ, టైం ట్రావెల్ మూవీ ఫస్ట్ టైం తెలుగులో, అది కూడా ఇండియన్ మూవీలోనే హిస్టరీలో ఫస్ట్ టైం కదా. ఇప్పుడు రీ రిలీజ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ జనరేషన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నా. ఓన్లీ 90s కిడ్సే కాదు, ఇప్పుడు 2000 కిడ్స్ కూడా ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక కొత్త అనుభూతిని ఏర్పడి ఉండేది అటు శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి, కానీ తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్ కూడా రెండు కలిపి తీశారు. థ్యాంక్స్ టు సంగీతం శ్రీనివాసరావు గారు ఇలాంటి అనుమత్యాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య 369 ప్రీ రిలీజ్ కదా, ఇది టైం ట్రావెల్ మిషన్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుందండి. చాలా కొత్త కాన్సెప్ట్గా ఉంది యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ టైం అలాంటి చూస్తే మాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎక్కామండి, చాలా బాగుంది. మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను. ఎలా ఉంది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? చూసారా టీవీలో సినిమా? వీడు కూడా చూసాడు. నువ్వు కూడా చూసావు కదా అద్వై? అవునమ్మా, అవును కదా, మేము చూసాము యూట్యూబ్లో చూసాము. అయితే అవును యూట్యూబ్లో చూసాం కదా. రైట్, ఓకే ఫైన్. ఎలా అనిపిస్తుంది ప్రీ రిలీజ్? చాలా రీ రిలీజ్ చాలా మంచిదండి. కిడ్స్కి చాలా బాగుంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ ఓల్డ్ మూవీ అయినా కూడా చాలా కొత్త కాన్సెప్ట్ కదా. మళ్ళీ అలాంటి మూవీ రాలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. టైం ట్రావెల్తో ఏ మూవీ మళ్ళీ రాలేదు. చాలా బాగుంది, నాకైతే చూడాలని ఉంది థియేటర్లో. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ, నేను చూసాను. మూవీ చాలా బాగుంది, నేను చూసాను. ఆదిత్య 369 చూసావా? చూసి ఇదేంటిది? టైం మెషిన్ టైం మిషనా? ఎలా అనిపిస్తుంది? బాగుంది. సినిమా ఎలా ఉంది? సినిమా బాగానే ఉంది. అంటే ఆ సినిమా రిలీజ్ అప్పుడు నువ్వు పుట్టుండవు, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు థియేటర్లో ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. తయారు చేస్తావు ఇలాంటిది ఫ్యూచర్లో? రాకెట్ సైంటిస్ట్ అవుతా. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా టైం ట్రావెల్ మిషన్ ఎలా ఉందో. యాస్టీజ్గా సినిమాలో చూపించినట్టుగానే ఉంది. ప్రసాద్ సైమాజ్ దగ్గర ఆదిత్య 369 బాలయ్య బాబు నటించిన 90s మూవీ ఆదిత్య 369 ప్రీ రిలీజ్ సందర్భంగా ఇక్కడ టైం ట్రావెల్ మిషన్ సెటప్ని ఏర్పాటు చేశారు. యాస్టీజ్గా సినిమాలో చూపించిన విధంగానే మనం లోపలికి వెళ్ళాం. టైం ట్రావెల్ మిషన్లో ఎలా తిరుగుతుందో చూసాం, బయట నుంచి చూసాం. చక్కటి కాన్సెప్ట్తో దీన్ని డిజైన్ చేసి ఇక్కడ ప్రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఆడియన్స్ని కానీ, మాల్కి వచ్చే వాళ్ళని కానీ, ప్రసాద్ సైమాక్స్ మాల్కి కానీ సినిమా కోసం వచ్చే వారిని అట్రాక్ట్ చేస్తుంది ఇది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వీకెండ్ వచ్చేయండి, ఈ టైం ట్రావెల్ విషయంలో జర్నీ చేయండి. కెమెరామ్యాన్ తరుణ్తో వంశీ, పల్లవి టీవీ.